రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో తీసుకొచ్చేలా రోడ్ మ్యాప్న కసరత్తు. దీంతో 5 లక్షల మందికి ఉపాధి. మెల్బోర్న్లో ఆస్బయోటెక్ 2025 సదస్సులో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 2030 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడి తీసుకొని వస్తాడట. అంటే వాస్తవానికి దుద్దిల్ల శ్రీధర్ బాబు దగ్గర టాలెంట్ ఉన్నది, వాళ్ళు చేయగలుగుతాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు మంత్రివర్గంలో, ఇది కొత్త కాదు ఆయనకు, అంటే అనుభవం ఉన్న వ్యక్తి. అయితే దీంతో పాటు 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అందుకనే వీళ్ళు ఎంతసేపటికి విద్యారంగం మీద దృష్టి, ఉద్యోగం, వైద్యం, ఈ చదువు మంచిగా చెప్పిస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడైనా బతకగలుగుతారు అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, చదువుకుంటుంటారు, పనులు చేసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటే ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోగలుగుతారు. ఎందుకంటే ఆరోగ్యం బాగలేక ఇప్పుడు హాస్పిటల్లోకి పోతే లక్షల రూపాయలు కావాలి. అందుకనే దానికోసం అని చెప్పేసి ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలకు పెంచి కొత్త హాస్పిటల్లకు కూడా ఆరోగ్యశ్రీ పర్మిషన్లు ఇచ్చిరు. అంటే దీంతో పాటు ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి. ఉస్మానియా హాస్పిటల్ కొత్త గోషామాల్లో స్టార్ట్ చేస్తుంది, అది 2 సంవత్సరాలలో పూర్తి కావాలని చెప్పేసి అధికారులకు ఆదేశం. దాంతోపాటు టిమ్స్ హాస్పిటల్ అది కూడా అవన్నీ కూడా తొందరగా పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ఇవన్నీ అయినాక ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలా వరకు ఈ ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు కూడా కొంచెం తగ్గుతాయి. ఎప్పుడైతే ప్రభుత్వ ఆసుపత్రులల్లో ఆధునిక పరికరాలు, వసతులు కల్పించిరో అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోయేది తగ్గుతుంది, వాళ్ళకు కూడా కొంచెం డిమాండ్ తగ్గియాలి. దానికోసమే ఆ ప్రయత్నాల్లో భాగమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఇవి వస్తున్నాయి కాబట్టి ఇంతమందికి ఉద్యోగాలు చాలామంది అనుకుంటుండొచ్చు ఎట్లా ఏంది అంటే, ఇప్పుడు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులతో పాటుగా ఇండస్ట్రియల్ వస్తాయి కదా. వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కంటే కూడా ప్రైవేట్ ఉద్యోగస్తుల జీతాలు చాలా ఎక్కువ ఉంటాయి కొన్ని కంపెనీల. అంటే మన అర్హతను బట్టి, మన చదువును బట్టి, మనకున్న అనుభవం, ఎక్స్పీరియన్స్ని బట్టి జీతాలు అట్లున్నాయి. అందుకనే ఈ పెట్టుబడులు ఇవన్నీ తీసుకొని వస్తే డెవలప్ అవుతాం. ఆ వచ్చిన వాళ్ళకు మనం ఎక్కడైనా ప్లేసులు చూపించాలి కదా, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేయాలంటే కొంత భూమి కేటాయించవలసి వస్తుంది. దానికి ఈ ఆ ప్రతిపక్ష హోదా రాకుండా అయిపోవా బీఆర్ఎస్కు. వాళ్ళుగా గగ్గోలు పెడతారు మొత్తం అని, వాళ్ళ దాంట్లో మొత్తం చెరబెట్టిరు. సెంటర్ సిటీలో ఉన్న భూములను కూడా చెరబట్టిరు. ఇప్పుడు వేరే వీళ్ళు వచ్చి చేస్తేనేమో వాళ్ళకు ఏదోలాగా కనపడుతున్నది. ఎంతసేపటికి గుర్తుపెట్టుకోరి, ఇప్పుడున్న ప్రభుత్వం అది ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా నిలదీయడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీయడానికి ముందు పోతే పట్టి తీసుకుపోయి జైల్లో వేసిరు. అది గుర్తుపెట్టుకొని ఆలోచన చేసుకోరు ప్రజలు.